హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు ఎంటర్టైన్మెంట్లో కేవలం సినిమాలే ఉండేవి. ఆ తర్వాత టీవీ రంగం రావడం, టీవీ నుంచి శాటిలైట్ యుగం స్టార్ట్ అయిన తర్వాత ప్రైవేట్ ఛానల్స్లో ప్రాంతీయ భాషలతో ఛానల్స్ వచ్చిన తర్వాత తెలుగుకు ముఖ్యంగా ఫస్ట్ జెమినీ వచ్చిన ఆ తర్వాత ఈటీవీ రావడంతో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో, ప్రతి ఇంట్లో టీవీ ఉండడం, ఆ ప్రోగ్రామ్ చూడడం, రకరకాల కాన్సెప్ట్ తోటి సినిమా తరహా బేస్డ్ లేదా టాలెంట్ బేస్డ్ షోలు రావడం, గేమ్ షోలు రావడం, ఇటు ప్రేక్షకులందరికీ కూడా కట్టిబడేయడం, ఇదంతా కూడా మనం చూసింది. ఇదంతా 90స్‌లో జరిగినటువంటి విధానం. అయినా ఆనాటి కొన్ని కాన్సెప్ట్‌లు ఈరోజు కూడా కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి. ప్రజలను అలరిస్తూనే ఉన్నాయి. అలాంటి ప్రోగ్రాంలో స్పష్టంగా చెప్పొచ్చే ప్రోగ్రామ్ ఏంటంటే డాన్స్ షో. డాన్స్ బేబీ డాన్స్ అనో, డాన్స్ షో, డాన్సు డి రకరకాల పేర్లు ఉన్నాయి దానికి. ఏదైనా సరే డాన్స్ బేస్ తోటి చేసే షో అది. ఈటీవీలో అయితే ఈ మధ్యకాలంలో వచ్చే షో సిరీస్ ఢీ అని పేరు వచ్చింది. ఆ ఢీ సిరీస్ తోటి డ్యాన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. పార్టిసిపెంట్స్ డాన్సర్స్ వస్తారు, కొరియోగ్రాఫర్లు ఉంటారు, వాళ్ళకు గైడ్ మెంటల్గా ఉంటారు, జడ్జీలు ఉంటారు. రకరకాల చిన్న చిన్న డిఫరెన్స్ కాన్సెప్ట్ తోటి నిర్విరాగంగా సాగుతున్నటువంటి ఈటీవీ డ్యాన్స్ విజయవంతంగా 16 సిరీస్లు పూర్తి చేసుకొని ఇప్పుడు 17th సిరీస్ ప్రారంభించింది. దాని తాలూకు మొదటి ఎపిసోడ్ కూడా నిన్నటి బుధవారం కూడా ప్రారంభమైపోయింది. ప్రతి బుధవారం రాత్రికి వస్తుంది. అయితే ఈనాటి ఈ 17th ఢీ షోలో స్పెషాలిటీ ఏంటంటే, మనకు తెలుసు ప్రదీప్ యాంకర్గా చేస్తున్నాడు. కొన్నాళ్ళు మనకు సుధీర్ చేశాడు. గత 3 సీజన్ల నుంచి ప్రదీప్ ఎక్కువ చేసిన ఈసారి యాంకర్ మారాడు. యాంకర్గా ఇప్పుడు ఢీ యాంకర్ ఎవరంటే నందు, గీతా మాధురి అండ్ నందు మనకు తెలిసిన విషయమే. ఆనంద్ కృష్ణ అలియాస్ నందు దీనికి ప్రధాన యాంకర్గా వస్తున్నాడు. దీంతోపాటు ఇంకొక మార్పు ఏంటంటే జడ్జిలు కూడా మారారు. జడ్జిలుగా ఇప్పుడు వచ్చేటువంటి ఎవరంటే శేఖర్ మాస్టర్ గారు, ఇంకొకటి ప్రణీత సుభాష్ ఆమె జడ్జిగా, అంటే శేఖర్ మాస్టర్ను ప్రణీత సుభాష్ ఇద్దరు కూడా జడ్జిలుగా ఉంటున్నారు. ఇకపోతే దీంట్లో డ్యాన్స్ బేస్డ్ ప్రోగ్రాంలు ఏంటంటే గతంలో ఈటీవీ ద్వారా రకరకాల సెక్టర్లలో అంటే వివిధ ప్రోగ్రాంల ద్వారా సెలబ్రిటీ హోదా పొందిన వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపెంట్స్గా తీసుకుంటున్నారు. అందుకే ఢీ17 సిరీస్ సెలబ్రిటీ సీజన్ అని పేరు పెట్టుకున్నారు. దీంట్లో ఆల్రెడీ ఈటీవీ ఢీ షో ద్వారా రకరకాల కొరియోగ్రాఫర్లు ఎవరైతే సెలబ్రిటీ హోదాను సక్సెస్గా విన్నర్గా రన్నర్గా వచ్చారో వాళ్ళని కంటెస్టెంట్గా తీసుకోవడం, వాళ్ళని కొరియోగ్రాఫ్ మెంటల్గా పెట్టడం, పార్టిసిపెంట్స్ కూడా ఈటీవీ ద్వారా వచ్చిన వాళ్ళని తీసుకోవడం, ఇదంతా కూడా ఈ సిరీస్ నుంచి స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ఇది కూడా అలరిస్తుందని, గొప్పగా ప్రేక్షక ఆదరణ పొందుతుందని. ఎందుకంటే మనకు తెలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఎప్పటికైనా చూస్తానికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్ కూడా ఎలా ఉంటుందో మనకు తెలుసు. సినిమాకి ఏం తగ్గిపోకుండా ఆ డ్రెస్ సెన్స్ కానీ అన్నీ కూడా ఉంటూ వస్తున్నటువంటి ఆ 1 hour ఎపిసోడ్ ఆద్యాంతం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుంది. ఈ 17th సిరీస్ కూడా అలాగే ఉంటుందని ఆశిద్దాం.